వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. సురేష్ ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతించింది. దాడి కేసులో పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో ఈ మధ్యాహ్నం 1 గంటకు నందిగం సురేష్ ను గుంటూరు సబ్ జైలు నుంచి పిఎస్ కు తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయిన నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కుట్రలో ప్రేరేపితులు, సూత్రధారులపై పోలీసులు ఆరా తీయనున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. సురేష్ ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతినిచ్చింది. దాడి కేసులో పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో ఈ మధ్యాహ్నం 1 గంటకు నందిగం సురేష్ ను గుంటూరు సబ్ జైలు నుంచి పిఎస్ కు తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కుట్రలో ప్రేరేపితులు, సూత్రధారులపై పోలీసులు ఆరా తీయనున్నారు.